హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్గా స్పినాచ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన స్పినాచ్, ఆనియన్స్, మష్రూమ్స్ కట్ చేసి అన్నీ ఫ్రై చేసుకోవాలి. లైట్గా కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మనం చిల్లీస్ పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. అంతా మంచిగా కలిపాక ఈలోపు మనము ఎగ్స్ బీట్ చేసుకోవాలి. ఒక 3-4 ఎగ్స్ బాగా బీట్ చేసుకొని ఈ మిక్చర్ని తీసుకెళ్ళి ఎగ్ మిక్చర్లో కలుపుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బీట్ చేసి ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ప్యాన్లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచితే మంచిగా గోల్డెన్ కలర్ రాగానే టర్న్ చేసుకోవాలి. ఇంకో సెకండ్ సైడ్కి కూడా అలా సెకండ్ టైం టర్న్ చేసుకునేటప్పుడే ఈ మిక్చర్ని బాగా ప్లఫీ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటే మంచిగా ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్. అంటే ఫోర్క్తో కానీ విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం ఆమ్లెట్ మనకి ప్లఫీగా వస్తుంది, జస్ట్ నార్మల్ లేయర్ లాగా రాకోకుండా. ప్యాన్లో ఆయిల్ హీట్ చేసేసి ఈ మిక్చర్ వేసుకొని ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికిస్తే మంచిగా అవుద్ది. హైలో పెట్టేస్తే కింద మాడిపోద్ది కానీ పైనంతా మిక్చర్ ఉడకదు. సో లాస్ట్లో టర్న్ చేసే ముందు పన్నీర్ కూడా గ్రేట్ చేసి వేసుకుంటున్నాను నేను, కొంచెం ప్రోటీన్ ఫుడ్ లాగా ఉంటుంది అని. బాగా మంచిగా అయ్యాక టర్న్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ రాగానే సెకండ్ సైడ్ కూడా కొంచెం మంచిగా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు చూసినట్టయితే మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది, మష్రూమ్ స్పినాచ్ ఆమ్లెట్. దీంట్లోకి నేను బ్రెడ్ కూడా టోస్ట్ చేసుకుంటున్నాను. ఇది మల్టీవిటమిన్ బ్రెడ్ ఇది. అండ్ కొంచెం పన్నీర్ని మ్యారినేట్ చేసి ఉంచాను ఫ్రైయర్లో వేయడానికి, ఎయిర్ ఫ్రైయర్లో. దీంతోపాటు మా డిన్నర్కి ఈరోజు చిక్ సలాడ్ కూడా, చిక్ అండ్ కొంచెం ఆనియన్, లెమన్, పెప్పర్ వేసాను. ఈ మ్యారినేటెడ్ పన్నీర్ని ఎయిర్ ఫ్రైయర్లో వేసుకుంటే మనకి పన్నీర్ రెడీ అవుతుంది తినడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.